సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి హీరో అవ్వాలనే ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కానీ వింత వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వాళ్లకు స్వయంగా వాళ్లే వైరల్ అయి వేరే వాళ్లకు గుణపాఠంగా మారుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్, వీడియోలు చేస్తున్నారు. కదులుతున్న రైలుపై డాన్సులు, రైలు డోర్స్ దగ్గర నిలబడి స్టంట్స్ చేస్తూ ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మొన్నటికి మొన్న యమునా నదిలో రీల్స్ చేయడానికి ప్రయత్నించి 6 అమ్మాయిలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే రీల్స్ పిచ్చి ఉన్నవాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ నడి వయసున్న వ్యక్తి డేంజర్ జోన్లోకి వెళ్లి వీడియో తీసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదాం అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టి ఇప్పుడు కొన ఊపిరితో ఆసుపత్రి బెడ్ మీద పడి ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన సాహసమేంటి, ప్రాణాల మీదికి రావడానికి కారణమేంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాము, అందులో నాగపాము. అది పడగ విప్పితే మనిషి గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. ఎంతటి వారైనా దాన్ని చూసి పరుగులు పెట్టడం ఖాయం. మరి అలాంటి నాగుపాముతో విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో హీరో అనిపించుకుందామనుకున్నాడో వ్యక్తి. కాసేపు అతని అమాయకత్వంపై జాలిపడ్డ నాగుపాము అతను చెప్పినట్టు ఆడింది. అంతే, రెచ్చిపోయిన అతను మెడలో పామును చుట్టుకొని అక్కడ గుమిగూడిన వాళ్ల ముందు హీరోయిజాన్ని ప్రదర్శించాడు. ఇంకాస్త డోస్ పెంచడానికి జేబులో నుంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసి హీరో రజనీకాంత్లా కాల్చాడు. రింగులు రింగులుగా పొగలు వదిలాడు. మెడలో భయంకరమైన పాము, చేతిలో సిగరెట్ ఉండటంతో ఊరి జనమంతా అక్కడికి చేరుకుని షోను చూస్తున్నారు. ఇక హీరో నాగుపాము మెడను పట్టుకుని దాన్ని ముద్దాడడానికి రెడీ అయ్యాడు. అంతవరకు పిల్లి చేష్టలంటుగా కాముగా ఉన్న పాము కాస్త ఒక్కసారిగా అతని పెదవిపై కాటేసింది. దీంతో పామును వదిలేశాడతడు. నాగుపాము అక్కడి నుంచి నెమ్మదిగా జనం మధ్య నుంచి పొలంలోకి వెళ్లిపోయింది. హీరోయిజాన్ని ప్రదర్శించిన వ్యక్తి మాత్రం నురగలు కక్కుతూ నేలపై పడిపోవడంతో ఊరి జనం వెంటనే అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరో 2-3 రోజులైతే కానీ అతని గురించి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రాణాలపైకి తెచ్చుకున్న వీడియోతో పాటు అతను కూడా వైరల్ అవుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. హైబత్పూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల జితేంద్ర కుమార్ అనే రైతు తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుండగా గత శుక్రవారం రోజు గ్రామంలో ఓ ఇంటి గోడపై కనిపించిన పాముతో ఇలా విన్యాసాలకు దిగి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. దీంతో నడి వయస్సులో ఇవేం విన్యాసాలని నెటిజన్లు మండిపడుతున్నారు.